అందరికీ నమస్కారం. ఈ సపోర్టింగ్ సిరీస్ దట్ హెల్ప్స్ టు జేఈ జర్నీలోనైనా ఈరోజు లెక్చర్ నెంబర్ 9. సో వీ హ్యావ్ రీచ్ టు లెక్చర్ నెంబర్ 9. సో ఈ లెక్చర్లోనైనా మనం బేసిక్స్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ, ఈ జనరల్గా కోఆర్డినేట్ జామెట్రీ అనేటువంటిది బేసిక్స్ మనం 9th స్టాండర్డ్ నుంచి కూడా మనం ఏదైతే చదువుకుంటూ ఉంటాము వాటిల్లో ఉన్నటువంటి కొన్ని బేసిక్ పాయింట్స్ ఈ క్లాసు మనం క్వశ్చన్స్ కాకుండా ఈ థియరిటికల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాలి, సో కొన్ని మెథడ్స్ వాటిని సాల్వ్ చేసేటువంటి ప్రాసెస్ అనేటువంటిది మనం చూడబోతున్నాం. ఓకేనా? సో ఇక్కడ మొదటగా రేషియోస్, దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్. రెండవది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ పాలిగన్. నెక్స్ట్ డిఫరెంట్ సెంటర్స్, కీ పాయింట్స్. డిఫరెంట్ సెంటర్స్ అంటే సెంట్రాయిడ్, ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, ఇన్సెంటర్, ఎక్సెంటర్స్. సో వాటి గురించి చిన్న పాయింట్స్, రైట్? సో వీటి గురించి మనం మాట్లాడబోతున్నాం. సో లెట్ us see ఈ బేసిక్స్లో మొదటగా సో ఫస్ట్ కోఆర్డినేట్ జామెట్రీలో జనరల్గా మనం తీసుకునేటువంటిది ఇన్ ఏ ప్లేన్ ఆఫ్ పేపర్ వెన్ వీ టేక్ ఎనీ టూ పెర్పెండిక్యులర్ లైన్స్ that point of intersection of the perpendicular lines will be considered as the origin, and this is x-axis and this is y-axis, right? So here మనం ఇక్కడ పాయింట్స్ని డిఫైన్ చేస్తాం, ఆ తర్వాత మిడ్ పాయింట్, రేషియోస్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం. సో డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్, రైట్, మిడ్ పాయింట్స్ ఇవన్నీ కూడా. సో వీటిలో ఇక్కడ మనం మొట్టమొదటిగా మాట్లాడేటువంటిది ఇక్కడ మనం చాలా జనరల్గా సో చాలామందికి సో డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్, రేషియోస్ ఫార్ములాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి చాలా జనరల్గా గుర్తుంటూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ నేను చెప్తున్నది ఏమిటంటే మనకి ఇంపార్టెంట్ కీ అబ్జర్వేషన్స్ ఏంటంటే, సపోజ్ px, y ఈజ్ ఏ పాయింట్, దెన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ p to x-axis, this is p to x-axis, this p to x-axis will become modulus of y. యాక్చువల్లీ ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో y అవుతుంది. సో కాబట్టి డిస్టెన్స్ ఫ్రమ్ కీ పాయింట్స్లో మొదటిది డిస్టెన్స్ ఫ్రమ్ px, y to x-axis, which is equal to modulus of y, not y, modulus of y. Suppose the point is in the second quadrant or third quadrant, then y will be a negative value, right? So that's why modulus of y. Next, distance from pxy to y-axis, which is equal to modulus of x. ఇది దీస్ ఆర్ ద టూ కీ పాయింట్స్, రైట్? డిస్టెన్స్కి సంబంధించి నేను ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆ పాయింట్స్ నేను మాట్లాడట్లేదు. మనకి కీ అబ్జర్వేషన్స్ మనకి ఏదైతే కావాలో యూజువల్గా మనం నెగ్లెక్ట్ చేస్తామో ఆ పాయింట్స్ని మనం మాట్లాడుతూ ఉన్నాం. నెక్స్ట్కి వచ్చేటప్పటికి రేషియోస్లో మనం ఫార్ములా జనరల్ ఏ x1 y1, b x2 y2. Suppose the point P divides AB in m:1 ratio internally, then what we will write? mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n. So this is what we take, right? Suppose the point P divides AB externally, right? So then P is equal to, in this case, mx2 minus nx1 by m minus n, my2 minus ny1 by m minus n, right? So ikkada itla internal external ichinapudu okay. Suppose the ratio is given as m by n, then which ratio it is, internal or external? Internal or external? How can we say? If it is given in the question, right? If it is given in the question that it is in the ratio m:1 internally, that is okay. m:1 externally, it is okay. Suppose something is not given, అంటే higher level applications లో ఈ యొక్క రేషియో అనేటువంటిది ఇవ్వనప్పుడు,
సో దాన్ని అన్నౌన్స్ ఇచ్చినప్పుడు సో మనం మాట్లాడేటువంటిది ఏమవుతుందంటే నాన్న m/n ఈజ్ గ్రేటర్ దెన్ 0. So that ratio is greater than 0, whatever the ratio is given, it is a greater than 0. We can consider it as a internal ratio. So m/n is less than 0. So like instead of giving 1:2, that is the ratio 1:2, that is internal ratio, minus 1:2, that is external ratio, what we can understand in certain cases. Okay, Nana? So here, what we can write? In this case, we can observe that what we can observe that suppose AB, this is P, x comma y, and this is x1 y1, x2 y2, right? In such cases, ratio is not given. When ratio is not given, directly we can consider x1 minus x is to x minus x2, or y1 minus y is to y minus y2. అంటే ఇక్కడ రేషియో ఇవ్వకుండా పాయింట్స్ ఇచ్చినప్పుడు రేషియోను ఫైండ్ అవుట్ చేయాలంటే జనరల్గా ఈక్వేషన్కి వేస్తాం. అది అవసరం లేకుండా డైరెక్ట్గా it is given as, we can consider it as x1 minus x is to x minus x2. Ante if you want to find the ratio at which P divides AB is nothing but x1 minus x is to x minus x2, okay, or x minus x1 is to x2 minus x1. So that's what we need to follow. So these two will be the same. You can utilize in abscissa way or right ordinate form. This is one thing which is important for our ratios part. Okay. Now, x-axis divides AB. The ratio at which x-axis divides AB bar is equal to minus y1 is to y2. This is a minus y1 is to y2. Suppose y-axis divides ఇచ్చినట్లయితే divides AB bar in minus x1 is to x2. This is these are the points what we have, the ratios at which x-axis divides AB bar or y-axis divides AB bar. So instead of making the formula, so for example, what is that? mx2 plus nx1 by mx2 plus nx1 by m plus n, right? It has to be 0. Why? Because y-axis case x abscissa will be 0 with respect to y-axis. mx2 plus nx1 by nana. ఇప్పుడు suppose ఈ x-axis ఉంది, suppose these are the points a b depending on the direction. So ఈ ratio కావాలి మనకి, this ratio what we want. So that means the corresponding point abscissa will be 0. So abscissa ni 0 చేస్తాం. So mx2 plus nx1 is equal to 0. అప్పుడు ఏమవుతుంది నాన్న? m/n is equal to minus x1 by x2 అయిపోతుంది. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ రిటర్న్, minus x1 is to x2. సో దట్ మీన్స్ ఒక పాయింట్ డివైడ్ చేస్తున్నప్పుడు ఒక ఫాము, xy యాక్సెస్ డివైడ్ చేస్తున్నప్పుడు ఇది. సో దీనికి సంబంధించి రేషియోస్కి సంబంధించి 3 పాయింట్స్ బేసిక్ ఫార్ములాతో పాటుగా. ఒకటి రేషియోస్ ఫార్ములా అండ్ ఇంటర్నల్ రేషియో ఎక్స్టర్నల్ రేషియోని ఎలా ఐడెంటిఫై చేస్తాం. రెండవది ఒక పాయింట్ ఇచ్చినప్పుడు ఆ రేషియోని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఒక లైన్ సెగ్మెంట్ ఇచ్చినప్పుడు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్తో ఎలా డివైడ్ చేస్తుంది అనేటువంటిది మనం ఇక్కడ చూడవలసినటువంటి పాయింట్. ఓకేనా? నౌ లెట్ us recollect the many conceptual points what we have learned from 9th standard or 8th standard onwards. Okay, so let us club all together for our journey. So ఇక్కడ ట్రయాంగిల్ క్వాడ్రిలేటరల్. సో ఈ కేసులో ఏబిసి, సపోజ్ దిస్ ఇస్ అ ట్రయాంగిల్, రైట్? మనకి ఫస్ట్ కేసు, ఒక కేసు ఏం చేస్తాము, ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ.
ఈక్విలేటరల్ ట్రయాంగిల్. రైట్. సపోజ్ సెకండ్ కేసులోనైనా ఇలా ఉందనుకుందాం, ABC is 90 degrees. So BC square is equal to, or AB square plus AC square is equal to BC square. So then what we get? Right angled at A. This is a right angle triangle at A. ఇప్పుడు నన్న AB square plus AC square is equal to BC square. So AB square plus AC square అనేటువంటిది it is less than BC square అయిపోయింది అనుకుందాం. ఓకే, అంటే AB square plus AC square is less than, ఇది ఫిక్స్డ్, ఈ BC square మోర్ ఉంది. So if BC square is more, what could be happened? This angle will become 90, will become more than 90. సో ఇక్కడ ఏమైపోతుందంటే నా ఆప్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోతుంది. ఆప్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఓకేనా? రివర్స్ అంటే ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ బీసీ స్క్వేర్. ఇక్కడ ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇట్ ఈజ్ ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది నాన్న, ఇది మనకు ఉన్నటువంటి, అంటే జనరల్గా మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఐసోస్సెలస్ ట్రయాంగిల్ ఏంటి, స్కేలిన్ ట్రయాంగిల్ ఏంటి, డిస్టెన్స్తో చెప్పేస్తాం. కానీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా ఈజీగా చెప్తాం. ఆప్ట్యూజ్ యాంగిల్, ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ విషయంలో మాత్రం ఇట్లా జాగ్రత్తగా మనం చూస్తే కొంచెం హైయర్ లెవెల్ క్వశ్చన్స్లో ఇది మనకి బాగా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ రెండవది ఏ x1 y1, B x2 y2, C x3 y3 ఇలా తీసుకున్నప్పుడు నాన్న ఏరియాకి 10th స్టాండర్డ్ నుంచి ఒక బిగ్ ఫార్ములా రాస్తాం. మోడ్ x1 టైమ్స్ y2 మైనస్ y1 ప్లస్ x2 టైమ్స్ y3 మైనస్ y1 ప్లస్ x3 టైమ్స్ y1 మైనస్ y2. ఇది జనరల్గా ఉన్నటువంటి ఫార్ములా. సో దీన్ని సింప్లిఫై చేయడానికి మనం ఇక్కడ కొత్త ఫార్ములా రాయబోతున్నాం. ఇది డిటర్మినెంట్ అంటారు. సో మ్యాట్రిసెస్లో డిటర్మినెంట్ యూజ్ చేసి రాసేటువంటి వన్ ఫార్ములా నాన్న x1 y1 1, x2 y2 1, x3 y3 1. దీనికి ఒక మాడ్యులస్ పెడతారు బయట. ఇది డిటర్మినెంట్ సింబల్, ఇది మాడ్యులస్ సింబల్. ఇది ఒక కేసు, రైట్. సో దీన్ని ఇంకొక సింపుల్గా క్రాస్ మల్టిప్లికేషన్లో ఇంకొక వేలో x2 మైనస్ x1 y2 మైనస్ y1, x3 మైనస్ x1 y3 మైనస్ y1. ఇది కూడా నెక్స్ట్ మరొక డిఫరెంట్ వే. సో ఇక్కడ జస్ట్ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం నాన్న. ఒక్కసారి అందరూ కూడా ఈ ఏరియాకి సంబంధించి మన బెటర్ వే కావాలి అన్నప్పుడు ఈ ఫామ్ను మనం గుర్తుపెట్టుకుంటే ఈజీ ఉంటుంది దీనికన్నా కూడా. సో సింప్లిఫికేషన్ కూడా జస్ట్ డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇది జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ అన్న. ఏడి ఇది ఏ, ఇది డి అనుకుంటే ఏడి మైనస్ బీసీ అంతే. సో స్క్వేర్ యూనిట్స్ అనమాట. ఓకే, ఇది ఏరియాకి సంబంధించింది. కానీ దీనంతటికీ కూడా ఒక ఈజీ ఫార్ములా ఒకటి ఉంది. ఇది ఏమిటి అంటే ఇట్లా సారస్ మెథడ్ అని అంటే ఈ ప్యారలల్గా ఈ పాయింట్స్ అన్ని మనం రాసుకుంటా వెళ్తాం. x1 y1, x2 y2, x3 y3. ఇది x1 y1 అంటే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో మరలా దాంతో ఎండ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటేనన్నా ఈ రెండు మల్టిప్లై చేస్తాం, ఈ రెండు మల్టిప్లై చేస్తాం, ఈ రెండు మల్టిప్లై చేసి యాడ్ చేస్తాం. అంటే ఆఫ్ మాడ్ x1 y2 ప్లస్ x2 y3 ప్లస్ x3 y1. ఇది మనం గుర్తుపెట్టుకోం, జస్ట్ ఓన్లీ ఈ ఫామ్ మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటాం. మైనస్ ఇప్పుడు రివర్స్లో మల్టిప్లై చేసి లెట్ us టేక్ దిస్ వే విత్ డిఫరెంట్ కలర్, దిస్ వన్, దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. మైనస్ x1 y3 మైనస్ x3 y2 మైనస్ x2 y1. సో దిస్ ఈస్ ద డైరెక్ట్ ఫార్ములా ఫర్, అంటే ఇది మ్యాక్సిమం ఆ డిఫికల్టీని అంతటిని తగ్గించేసేటువంటి ఒక ఫామ్ మనకి, రైట్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి. సో ఈ మెథడ్ అన్నిటికన్నా మోస్ట్ యూజ్ఫుల్ మెథడ్ నాన్న. ఇప్పుడు దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిలే కాకుండా ఏరియా ఆఫ్ పాలిగన్ కూడా మనం డైరెక్ట్గా ఇదే ఫామ్లో రాసేయచ్చు. అంటే n వెర్టిసెస్ ఉంటేనన్నా ఇప్పుడు మనం సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతాం. అంటే క్వాడ్రిలేటరల్ కానివ్వండి లేదా ఏదైనా, రైట్. సో ఎనీ పాలిగన్ విత్ 7 sides ఆర్ 8 sides, రైట్.
సో ఏంటంటే ప్రాసెస్ సేమ్, x2 y2, x3 y3, x4 y4 అండ్ సో ఆన్, లాస్ట్ xn yn, నెక్స్ట్ మరలా x1 y1, సేమ్ ప్రాసెస్ మనం ఫాలో అవుతాం. సో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈవెన్ క్వాడ్రిలేటరల్ అయినా సరే మనం దాని యొక్క ఏరియాని వెర్టిసెస్ ఇచ్చినప్పుడు ఈజీగా రాయొచ్చు. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి సంబంధించి ఈ పాయింట్స్ మనం ఈ జర్నీలో నెక్స్ట్ మనకి బాగా హెల్ప్ చేయడానికి, ఇవన్నీ కూడా సెకండ్ టేబుల్ లాంటిది అనమాట. టేబుల్స్ చదివేటప్పుడు ఒక చిన్న పిల్లవాడు సెకండ్ టేబుల్ ఎంతైతే స్టార్టింగ్లో ఇంపార్టెంట్ ఉంటుందో సో అంత ఫండమెంటల్ కేసెస్. సో ఇక్కడ ఏంటంటే కొంత మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఈ పర్టికులర్ పాయింట్స్, అంటే ఎవరైతే ఎక్కడైతే నెగ్లెక్ట్ చేస్తారో సో అది మరలా ఆ సందర్భం వచ్చినప్పుడు ఇబ్బంది పడతారో అలాంటి పాయింట్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఒకవేళ మీకు ఇబ్బంది ఉన్నట్లయితే మరొకసారి ఆ బుక్స్ తీసుకుని ఈ పాయింట్స్ మీద ఒక్కసారి స్ట్రెంథన్ చేసుకుంటే ద జర్నీ వాట్ యూ స్టార్ట్ ఫర్ కోఆర్డినేట్ జామెట్రీ విల్ బి అ మోర్ జాయ్ఫుల్. ఓకేనా? నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పాలిగన్, ఇది మనం చేయటం జరిగింది ఇప్పుడే. నెక్స్ట్ ఇక్కడ సెంటర్స్ నాన్న, ఇక్కడ సెంటర్స్ విషయంలో ఇక్కడ ఏమిటంటే సెంట్రాయిడ్, ఇక్కడ కొంతమందికి అట్లీస్ట్ 50-60% ఏంటి, జీ ఏంటి, నెక్స్ట్ ఓ ఏంటి, ఎస్ ఏమిటి, నెక్స్ట్ ఐ ఏమిటి, ఇది ఒక కన్ఫ్యూజన్, రైట్? ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ చాలామందికి, ఒక 50% స్టూడెంట్స్కి. ఇక్కడ ఏమిటంటేనన్నా ఇది జీ సెంట్రాయిడ్. ఈ సెంట్రాయిడ్ ఏమిటంటే ఇది మీడియన్స్, ఇవి మీడియన్స్ ఏ బి సి డి ఈ ఎఫ్, ఇవి మీడియన్స్ నాన్న. ఇవి పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ, పాయింట్ ఆఫ్ సింపుల్ పాయింట్లో కంప్లీట్ సెంటెన్స్ ఇవ్వకుండా రాస్తున్నాను ఇక్కడ, పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ ఆఫ్ మీడియన్స్. మీడియన్ అంటే లైన్ జాయినింగ్ వెర్టెక్స్ అండ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఇట్స్ ఆపోజిట్ సైడ్, అది మీడియన్. మరొకసారి, లైన్ జాయినింగ్ వెర్టెక్స్ అండ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఇట్స్ ఆపోజిట్ సైడ్, అది మీడియన్. నెక్స్ట్ ఇది ఆర్థో సెంటర్ నాన్న, ఓ కానీ హెచ్ కానీ. సో దీన్ని ఆర్థో సెంటర్ అంటాం, ఇది ఆరిజిన్ కాదు, ఆర్థో సెంటర్. ఇదేమవుతుందంటే నాన్న so this is called altitude. What is this? This is called altitude. Altitude ante perpendicular, point of concurrency of altitudes దాన్ని ఆర్థో సెంటర్ అంటారు. దీన్ని ఏమంటారు అంటే దీనికి సంబంధించిన రిజల్ట్ మనం విపులంగా వేరే వీడియోలో చూడొచ్చు. ఇక్కడ ఓన్లీ ఫండమెంటల్స్ మాత్రం మనం డిఫరెన్షియేట్ చేసి చూడబోతున్నాం. ఇక్కడ నాన్న ఇది సర్కమ్ సెంటర్ అంటారు ఎస్ని, ఇది సర్కమ్ సెంటర్, ఇది అందరికీ బాగా తెలిసినటువంటిది, ఇది ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది అని, రైట్? సో ఇది పెర్పెండిక్యులర్, అంతేకాకుండా డిస్టెన్స్, పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ ఆఫ్ పెర్పెండిక్యులర్ బైసెక్టర్స్. ఇక్కడ ఆ సైడ్కి బైసెక్ట్ చేస్తూ పెర్పెండిక్యులర్గా ఉన్నటువంటివి. ఇక లాస్ట్ది ఇక్కడ ఇన్సెంటర్, ఇక్కడ ఇన్సెంటర్, దీన్ని ఐతో డినోట్ చేస్తాం, ఏబిసి. ఇది ఏమిటంటేనన్నా యాంగులర్ బైసెక్టర్, ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ ఇవి. ఓకే, సో పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ ఆఫ్ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ని మనం ఇక్కడ ఇన్సెంటర్ అని చెప్తాము. ఇది ఇన్సెంటర్. దీనికి ఫార్ములాస్ చాలామందికి గుర్తుంటుంది, ax1 + by1 ax1 + bx2 + cx3/a + b + c, ay1 + by2 + cy3/a + b + c. నేను దాంట్లోకి వెళ్ళట్లేదు. అలాగే ఎక్స్టర్నల్ బై సెంటర్స్ కానివ్వండి, ఎక్స్ సెంటర్స్ కానివ్వండి, లేదా వాటికి సంబంధించినటువంటి రేడియస్, ఇవన్నీ కూడా ఇక్కడ సంబంధించినటువంటి పాయింట్స్. కానీ మనం ఎలిమెంటరీ పాయింట్స్ విషయంలో అంటే ఇక్కడ ఏమిటంటే అవుతుందనన్నా ఇక్కడ సర్కిల్ వస్తుంది అనమాట, కాబట్టి దీన్ని ఇన్సెంటర్ అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే సర్కమ్ సెంటర్ ఎందుకంటారంటే ఇక్కడ సర్కిల్ వస్తుంది,
passing through all vertices. That is called circumcenter. మరొకసారి పాయింట్ ఆఫ్ కన్కరెన్స్ ఆఫ్ మీడియన్స్ ఇక్కడ సెంట్రాయిడ్, పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఆర్థోసెంటర్, పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ద సైడ్స్, దట్ ఈస్ సర్కంసెంటర్. ఇక్కడ పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ ఆఫ్ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్, దట్ ఈస్ ఇన్సెంటర్. ఇవి 4 నాన్న. ఓకే, వీటికి సెంట్రాయిడ్ ఫార్ములా డైరెక్ట్గా మనం రాస్తాం, రైట్, ఇన్సెంటర్కి రాస్తాం. సో వీటికి ఈ రెండింటికి ఫార్ములాస్ ఉంటాయి కానీ నో నీడ్ టు బై హార్ట్ ఆల్ దోస్ థింగ్స్. సో దెన్ హౌ టు ఫైండ్ దోస్ థింగ్స్ అనేటువంటి దెన్ వీఆర్ గోయింగ్ టు మేక్ ఏ వర్కింగ్ రూల్ ఫర్ దాట్. ఓకే, సో ఇక్కడ ఒక కీ పాయింట్ ఏమిటంటేనన్నా, one key point is in equilateral. I think ikkada special cases. In equilateral triangle, G is equal to O is equal to S is equal to I. ఇవి 4 కూడా కోయిన్సైడ్ అయిపోతాయి ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో. సో ఇదొకటి కీ పాయింట్ వీటిని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. రెండోది నాన్న ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమైపోతుందంటే ఇక్కడ ఇది అంటే మిడ్ పాయింట్, దిస్ ఈజ్ ద సర్కంసెంటర్, దిస్ ఈజ్ ఆర్థోసెంటర్, దిస్ ఈజ్ ద ఆర్థోసెంటర్, రైట్. సో ఇప్పుడు మరి ఈ డిస్కషన్ నుంచి మనం వాట్ వీ నీడ్ టు టేక్ ఫ్రమ్ దిస్ డిస్కషన్ అంటే, ఒకవేళ చాలా తరచుగా అప్ టు మెయిన్స్ లెవెల్ వరకు కూడా ఒక వెర్టిసెస్ 3 వెర్టిసెస్ ఇచ్చేసి ఆ యొక్క ట్రయాంగిల్ని మనం కన్సిడర్ చేయాలి, లేకపోతే ఆ ట్రయాంగిల్ యొక్క ఆర్థో సెంటర్ కానీ సర్కమ్ సెంటర్ని కానీ ఫైండ్ అవుట్ చేయడం అనేటువంటిది చాలా తరచుగా వచ్చేటువంటి జేఈఈ మెయిన్స్లో కూడా క్వశ్చన్. ఇక్కడ మనం ఏం చేయబోతున్నామంటే, ఫస్ట్ కేస్ వర్కింగ్ రూల్ ఏంటంటే, ఆ కేసులో వర్కింగ్ రూల్ అంటే ఫస్ట్ స్టెప్ నాన్న చెక్ వెదర్ ఇట్ ఈస్ ఈక్విలేటరల్ ఆర్ రైట్ యాంగిల్. ఈక్విలేటరల్ కానీ రైట్ యాంగిల్ కానీ. ఎప్పుడైతే ఈక్విలేటరల్ అయ్యిందో వెంటనే జీని కనిపెట్టేస్తాం. జీ అంటే x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 అంతే. సో అదే వాట్ ఎవర్ ద సర్కంసెంటర్ ఆర్థోసెంటర్ వాట్ ఇట్ ఈస్ గివెన్. సో ఎప్పుడైతే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చారో మనం ఎగిరి గంతు వేయవచ్చు, రైట్, గంతు వచ్చు ఇక్కడ. సో ఎందుకని, జస్ట్ నథింగ్ టు డూ, జస్ట్ అడిషన్ ఆఫ్ ఆల్ ఆబ్సిసెస్ అండ్ ఆర్డినేట్స్ అంతే. సో మీన్ వాల్యూస్ అంతే. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు దీని ప్రకారం ఆర్థోసెంటర్, దీని ప్రకారం మనం ఇది కనిపెడతాం. ఒకవేళ ఇది సెకండ్ కేసులో నీదర్ ఈక్విలేటరల్ నార్ రైట్ యాంగిల్, నీదర్ ఈక్విలేటరల్ నార్ రైట్ యాంగిల్, ఇది రైట్ యాంగిల్ కాదు ఈక్విలేటరల్ కాదు, మరి అప్పుడు ఏం చేయాలి? అంటే జనరల్ మెథడ్ ఏంటంటేనైనా ఈ డెఫినేషన్ ప్రకారం వెళ్ళిపోతాం. అంటే దీనికి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ రాస్తాం ఇన్ కేస్ ఆఫ్ ఆర్థోసెంటర్. అంటే ఆ 2 ఈక్వేషన్స్ రాసేసి వాటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, అది కొంచెం లెందీ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏమవుతుందంటే ఈ రెండింటిలో ఏదో ఒక ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అది వెరిఫై చేసుకుంటే చాలా సందర్భాల్లో చాలా అడ్వాంటేజ్ వస్తుంది. అది కాని సందర్భంలో అంటే ఇచ్చిన ట్రయాంగిల్ స్కేలిన్ ట్రయాంగిల్ అయిపోతే మాత్రం దానికి సంబంధించిన ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్, స్ట్రైట్ లైన్స్లో ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయడం అనేది సో బెస్ట్ మెథడ్, ఈజీ మెథడ్ అవుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అన్న ఈ రైట్ యాంగిల్ ఈక్విలేటరల్కి సంబంధించినటువంటి స్పెషల్ కేసెస్ ఇవి. ఓకేనా, రైట్. సో ఇక్కడ మరొక కీ పాయింట్ ఏమిటంటే, ప్రతి ట్రయాంగిల్లో కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ హియర్,
మన కాంపిటేటివ్ జర్నీకి ఇక్కడ నాన్న ప్రతి ట్రయాంగిల్లో కూడా హెచ్ అంటే ఆర్థో సెంటర్, సెంట్రాయిడ్, సర్కమ్ సెంటర్, ఈ మూడు కూడా కొలీనియర్, OGS ఆర్ కొలీనియర్. ఈ లైన్ ఏమంటారంటే దీన్ని యూలర్ లైన్ అని చెప్తారు. దానికి ఉన్న పేరు యూలర్ లైన్. సో ద లైన్ జాయినింగ్ దీస్ త్రీ సెంటర్, సెంట్రాయిడ్, ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ ఈజ్ కాల్డ్ యూలర్ లైన్. ఇక్కడ మనం ఈ మూడింటికి ఉన్నటువంటి రిలేషన్ కూడా చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఏమిటి ఆ రిలేషన్ అంటేనన్నా OGS అనుకున్నప్పుడు ఇది 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే G డివైడ్స్ OS, the line segment joining ortho center and circum center in 2:1 రేషియో. అంటేనా దేర్ఫోర్ దీన్ని మనకి ఈజీగా ఇలా రాయకూడదు, బట్ మన అండర్స్టాండింగ్ కోసం 2S + O/3 అని రాయొచ్చు. అంటే 3G = 2S + O అనే రిలేషన్ మనకి చాలా సందర్భాల్లో చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది నాన్న. సో ఇది ఈ మూడింటిని కనెక్ట్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ మన కోఆర్డినేట్ జామెట్రీ జర్నీకి సంబంధించి, రైట్? నెక్స్ట్ ఇన్ సెంటర్కి సంబంధించిన ఇంకొక చాలా కీలకమైనటువంటి పాయింట్. ఇన్ సెంటర్కి సంబంధించి 2 పాయింట్స్, 3 పాయింట్స్లో ఒక పాయింట్ అందరికీ గుర్తుంటుంది, అది కోఆర్డినేట్స్, ఇన్ సెంటర్ కోఆర్డినేట్స్. నేను అది మాట్లాడట్లా. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏమిటి అనేది మనం చెప్తున్నా. ఇక్కడ ABC, రైట్? సో ఇక్కడ ఇది ఇన్ సెంటర్ అయితే, ఐ మీన్ ఇది యాంగులర్ బైసెక్టర్ అయితే ఇక్కడ I ఉందన్నమాట. BD/DC ఈజ్ ఈక్వల్ టు AB/AC. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రిజల్ట్. ఇది సెకండ్ రిజల్ట్. ఫస్ట్ రిజల్ట్ ఆల్రెడీ యు నో, కోఆర్డినేట్స్ ఆఫ్ I when ABC are given. ఇది నాన్న, the incenter of any triangle divides the opposite side in the ratio of these two sides. ఇక్కడ ఇది AB సైడ్, ఇక్కడ AC సైడ్. దీని యొక్క రేషియో అంటే AB/AC అనేది BD/DCకి ఈక్వల్ అవుతుంది. సో దాన్ని C/B అని కూడా మనం చెప్పొచ్చు, రైట్ నాన్న? దిస్ ఈజ్ ద జనరల్ నోటేషన్లో C/B అని కూడా చెప్పొచ్చు, రైట్? ఎందుకంటే ఏబీని మనం ఏమని రాస్తాం జనరల్ నోటేషన్? C, BC స్మాల్ a, CA స్మాల్ b, ఇది నోటేషన్. సో కాబట్టి C/B. రెండోది నాన్న, ఐ మీన్ మూడవది AI/ID. అంటే ఇన్ సెంటర్ డివైడ్స్ యాంగులర్ బైసెక్టర్ ఇన్ ద రేషియో. అదేమవుతుందంటే ఈ 2 సైడ్స్ B+C/A, ఇది B+C/A. ఈ రెండు కూడా మనందరికీ కూడా ఇన్ సెంటర్కి సంబంధించి ఫిక్స్ అయిపోవాలి. చాలా చాలా యూస్ఫుల్ రిజల్ట్. ఇన్ సెంటర్ ఆపోజిట్ సైడ్ని ఎలా డివైడ్ చేస్తుంది, ఐ మీన్ యాంగులర్ బైసెక్టర్ ఆపోజిట్ సైడ్ని ఎలా డివైడ్ చేస్తుంది, ఇన్ సెంటరు యాంగులర్ బైసెక్టర్ని ఎలా డివైడ్ చేస్తుంది, ఈ రెండు కూడా చాలా యూస్ఫుల్ పాయింట్స్. ఓకే, సో we need to give a special attention to these key points. అందుకే నేను ఎలిమెంటరీ పాయింట్స్లోకి వెళ్ళట్లా, ఆ డిస్కషన్ అంతా చేయట్లా, ఫోకస్ పోతుంది అని. కాబట్టి ఇక్కడ ఈ డిస్కషన్ నుంచి మీ అందరికీ కూడా ఇన్ సెంటర్ అని గుర్తొచ్చిన వెంటనే ఈ 2 పాయింట్స్ గుర్తొస్తే కాంపిటేటివ్ జర్నీలో చాలా చాలా సందర్భాల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది. So these are some key points. Of course, some other elementary points are also there, but we have focused on certain key points on coordinate geometry. ఎక్కడి నుంచి? కోఆర్డినేట్ ప్లేన్ దగ్గర నుంచి ఇన్ సెంటర్ వరకు ఉన్నటువంటి డిఫరెంట్ ఏరియాస్లో సర్టెన్ మోర్ కీ పాయింట్స్ వాట్ వీ నీడ్ ఫర్ జేఈ జర్నీ అనేది చాలా సింపుల్గా ఇక్కడ మనం డిస్కస్ చేసాం, వితౌట్ క్వశ్చన్స్. ఓన్లీ థియరిటికల్ పార్ట్ మనం ఎక్కడైతే గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైతే ఇబ్బంది వస్తుంది, ఎక్కడ జనరల్గా స్టూడెంట్స్ మర్చిపోతారు అనేటువంటి పాయింట్స్ని మాత్రమే తీసుకుని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు చూడండి, అక్కడ ఏ ఏరియాలో అయితే మీరు ఇబ్బంది ఉందో నాన్న, అక్కడ మరొకసారి మీకు స్వతహాగా కొంత లోతైన ప్రాక్టీస్ చేయండి, కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. దెన్ యూ స్టార్ట్ యువర్ జర్నీ లైక్ లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్, సర్కిల్స్,
రైట్. ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా జరుగుతుంది. అంతేకాకుండా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, కోఆర్డినేట్ జామెట్రీ అనేది 1/3 అంటే 33% ఇది వెయిటేజ్ వస్తుందన్నమాట. అంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి చాప్టర్. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ద టుడేస్ క్లాస్ 9 ఆన్ బేసిక్ సిరీస్ నన్న, right, or supporting series for our JEE journey. Thank you very much.